323 చదరపు కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 22,88,026 మంది జనాభా కలిగి 5,47,350 మంది రైతులతో వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉంది. ఈ జిల్లాలో 1,16,000 హెక్టర్స్ బీడు భూములు కలిగి ఉన్నాయి. అందులో కనిగిరి ప్రాంతంలో అత్యధిక భూములు కలిగి ఉన్నాయి. పారిశ్రామిక మరియు ఆర్థిక రంగాలలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో అనేక పరిశ్రమల ఏర్పాటు చేయడానికి ఉత్తమ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏపీ నెట్కాప్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి జిల్లాలో 5 మండలాలలో పీసీపల్లి, కేకేమిట్ల, కురిచేడు, తర్లుపాడు, కొమరోలు మొత్తం 4,993 ఏకర్స్ ల్యాండ్ను 4 CBG ప్లాంట్స్ నిర్మించడానికి కేటాయించడం జరిగింది. మన కనిగిరి ముఖ్యమంత్రి, మన కాబోయే ముఖ్యమంత్రి, అవునా కాదా? మీ అందరికీ అన్న లోకేష్ అన్న మన ప్రాంతానికి రావడం, మరి మీరు 9:30కి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే నేను చెప్పాను, అన్న నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మన వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి అన్నని చెప్తే నేను 9:30 కల్లా వస్తానని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు. నవంబర్ 19వ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు. అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు. అందుకనే నేను ముఖ్యమంత్రిని సంబోధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సమరం జరుగుతుందని నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలా. మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు, అదే మీకు చెప్తూ ఉన్నాను. మీరందరూ ఏమనుకుంటారంటే మన పొట్టోళ్ళు అక్కడ తిరిగి లోకేషన్లతో కొట్లాడి తెచ్చుంటారని మీరు అనుకుంటారు. కానీ నేను అటేం జరగలేదు. ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది. ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని. ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం. దీని ప్రాజెక్టు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరవలేనిది. ఈజ్ ఆఫ్ డిజైన్స్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్ మార్చి ఈరోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు, పవర్ ఇవ్వడం కావచ్చు, సౌకర్యాలు కలగజేయడం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు కష్టకాలంలో మన రాష్ట్రానికి, అంధకాలంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు, యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంతగా వేగంగా పరిగెత్తున్నారు. క్యాబినెట్ లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్ అందుకోలేకుండా ఉన్నారు. వారు నిద్రపోయేది 4 గంటలనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే. ఆర్నిస్లో ప్రాజెక్టులు తీసుకుని వస్తున్నారు. గత ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రాజెక్టు తెరవేసింది. విశాఖపట్నంలోని రూరు గ్రూప్ కావచ్చు, మన రాష్ట్రంలోని అమర్రాజా ప్రాజెక్టు కావచ్చు, తరలిపెడితే ఈ రోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రంలో చూస్తుందంటే అది
మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 9 మాసాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీరేం చేశారు 9 మాసాల్లోనే. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మొదటిగా ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా సభాముఖంగా నేను అందరికీ చెప్తా ఉన్నాను. దాదాపు ఒక్క పెన్షన్లోనే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మనం దాదాపు 200 పైసలకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగిందన్నమాట ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలో రావాలని ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేశామన్నమాట. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందాక స్వామి గారు చెప్పారు, చాలా మంది ప్రతిపక్షం ఏది పడితే మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా చెప్పారు. ఖచ్చితంగా తల్లికి వందనం కార్యక్రమం, అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావడం జరిగిందనమాట. లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలా మంది దారి పొరుగుతూ అడిగారు. అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 650 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడతామంటే కనిగిరి ప్రాంతంలో 4 మూల ప్రాంతంలో పెడతామంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము చెప్తూ ఉన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈరోజు ఏదైతే మనం ఈ రిలయన్స్ ఎనర్జీ న్యూ ఎనర్జీ ద్వారా 600 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకుంటున్నామో దానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఇంధన శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే మరి మంత్రి గారు బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే రిలయన్స్ డైరెక్టర్ గారు, ముఖ్యంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఆయనే. అంతేకాకుండా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చడానికి చాలా కృషి చేస్తున్నారు శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు, రిలయన్స్ డైరెక్టర్ గారు. అలాగే ఈ బయోగ్యాస్ ప్లాంట్స్కి సంబంధించి కూడా రాష్ట్రం మొత్తం దాదాపు ఒక 65,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేద్దామని వారే ప్రతిపాదించడం, దాంతోపాటు ఒక 500 వరకు ఇటువంటి ప్లాంట్స్ రాష్ట్రంలో పెట్టడానికి కూడా వారు ముందుకు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు పాల్గొన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు. నమస్కారాలు. It's both a privilege and an honor to be here today, not as a representative of Reliance, but as a partner in a shared vision, a bold and transformative one that integrates inclusive growth, rural prosperity, and energy security. At Reliance, we are deeply honored to partner with the government of Andhra Pradesh, a state led by one of India's most progressive and dynamic leaders, Sri Chandrababu Naidu Garu, and a government that champions innovation and forward-thinking solutions. కొంతమంది గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొదటి వ్యక్తి మన పవర్ మంత్రి గొట్టిపాటి రవి గారు, మనందరి స్వామి ఎవరు బాల వీరాంజనేయుల స్వామి గారు, బుడ్డోడని ఆయనే సెల్ఫ్గా చెప్పారు. బుడ్డోడైన ఉగ్ర నరసింహ రూపుణ్ణి. నేనేమైనా హామీ మర్చిపోతే
నన్ను వదిలిపెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు, తమిళ అన్సారియా గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదట గుర్తు వచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్నా మీరు 4 శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేనే చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నాం. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో నడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. ఆ కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. ఆనాడు అందరి ఆమోదంతో అమరావతి మన రాజధానిగా ప్రకటించుకున్నాం. ఒక నూలు అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూశాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా. ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా. రోడ్డు మీద కూర్చొని బోండాలు వేస్తుంది. ఆమెను అడిగా, అమ్మా ఆకలేస్తుంది, నీ పక్కన కూర్చోవచ్చా, బోండాలు వేస్తాను అడిగా. స్టూల్ లాగేసి కూర్చో బాబాని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఆమె అప్పుడు చెప్పింది, మద్యంకి మా భర్త బానిసడయ్యి చనిపోయాడు. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చొని బోండాలు వేస్తున్నాను. రూపాయి జమ చేసి మా 2 బిడ్డలు చదివించాను. ఆ 2 బిడ్డలకు ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆనాడు కోరింది. ఇప్పుడు కూడా బాగా గుర్తు కోరిక. ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి, అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఆ హామీ ఇచ్చే ముందర అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల సిబిఎన్. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరులను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది,
కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్ర రూపురేఖలు మేము మార్చబోతున్నామని. 2024 ఎన్నికల్లో సైకో పాలకుకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పనులు ప్రారంభించాం.